ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము మన ప్రభు అయిన మన దేవుని ఆరాధించుకోవడానికి ముందు లేఖన భాగంలో నుండి ఆయన ఔన్నత్యాన్ని ధ్యానం చేసుకొని ఆరాధిద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతములే ప్రకాశించు మేధస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనము నందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనము నందు ఆసీనుడయ్యుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనంటే పరలోకమందు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే ఇప్పుడు మనం చదివిన విధానంలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక సింహాసనము పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఎవరున్నారండి? ఆయన పైన కేరూబులున్నారు, సెరూపులున్నారు. ఆయన చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. 24 సింహాసనముల మీద 24 పెద్దలున్నారు. అలాగే 7 ఆత్మలు ఉన్నాయి. అలాగే 4 జీవులు ఉన్నాయి. వీరు అంతా కలిసి దేవుణ్ణి ఏమని స్తుతి చేయుచున్నారు అనంటే, యుగ యుగములకు స్తోత్రార్హుడవై ఉన్న దేవుడవు నీవే అని ఆయనను స్తుతి చేయుచున్న వారిగా ఉన్నారు. ఆయనని వారు ఎప్పటి వరకు స్తుతిస్తారు అనంటే
ఇప్పటి వరకు అప్పటి వరకు అని చెప్పడానికి వీలు లేనంత కాలం అనగా యుగ యుగములు ఆయన స్తుతి నొందదగిన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. అలాంటి స్తుతికి, ఘనతకు, మహిమకు, ప్రభావమునకు అర్హత కలిగిన ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువు ఇప్పుడే ఇలా స్తుతించబడుచున్నాడా అంటే కానే కాదు. ఆయన భూమి అందున్న సమస్తము కలగక మునిపే ఆయన స్తుతింపబడ్డాడు. భూమి కలిగిన తర్వాత తన పోలికలో నరుని చేసిన ఆ కాలంలో స్తుతించబడ్డాడు. వాడు పాపంలో పడి శాపాన్ని తెచ్చుకొని నిత్య నరకానికి ఈడవబడుచున్న వేళలో దేవుడే మానవుడై మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు అనంటే నిందింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు. అనేకమైన పరిస్థితులు చేస్తున్నా ఆయన ఏమీ చేయలేని అసమర్థుడిగా ఆయన ఆ చోట ఉండటానికి గల కారణం ఏంటి అంటే మనము నశించడము ఆయనకి ఇష్టం లేక ఆయన సిలువలో ఏమీ చేయని అసమర్థునిగా నిలవబడ్డాడు. ఎందుకు అంటే నీ రక్షణ కొరకు, నీ యొక్క పాప క్షమాపణ కొరకు, నీకు విమోచన కలుగ చేయుట కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే అవన్నీ పాటలు ఆయన పడ్డాడు. ఎందరు ఎన్ని అంటున్నా, ఎంత కొడుతున్నా, ఎంత హింసిస్తున్నా, ఎంత గాయపరుస్తున్నా, ఎంత హేళన చేస్తున్నా, ఎంత అవమానిస్తున్నా ఆయన ఎందుకు ఆ శిలువ మీద నుంచి ఆయన దిగి రాలేదు అంటే శిలువ మీద నుండి ఆయన దిగి రాగలడు. కానీ వస్తే నీకు పాప క్షమాపణ లేదు, నీకు నిత్య నరకమే ఉంది. అయితే నిన్ను నరకంలో పోకుండా ఉండుట కోసం ఆయన ఏం చేయబడ్డాడు అని అంటే అలాగున ఉన్నాడు. ఉన్నవాడు అలాగే ఉన్నాడా అంటే మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున ఆశ్చర్యకరంగా ఆయన తిరిగి లేచిన వాడై ఉన్నాడు. శిలువ మీద నుండి దిగి రావడం గొప్ప కాదు, మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచి ఆయన 40 దినములు అనేక పర్యాయాలు అనేకులకు కనబడి తన ప్రత్యక్షతను, తన మహిమను చూపించుకొని ఆయన 500 మంది చూస్తుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనంటే పరలోకమందు సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న ఆ దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడిగా ఉన్న ప్రభువు కోటాను కోట్ల దేవదూతల చేత, కెరూబుల చేత, సెరూపుల చేత నిత్యము ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ మానక దివారాత్రములు వారు చేయు స్తుతుల పైన ఆసీనుడుగా ఉన్నాడు. ఆయనను ఆరాధించటానికి మనల్ని విలువైన తన రక్తం ఇచ్చి కొన్న ఆయన యొద్దకు వచ్చిన మనం వారితో ఏకీభవించి అవును ప్రభువా, నా పాపం కోసం మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చావు, నా పాపం పరిహరించుట కొరకు నీ ప్రాణాన్ని ధారపోసావు, ఇదిగో నన్ను నీతిమంతునిగా నిలవబెట్టుటకు మరణపు ముళ్ళును విరిచి తిరిగి సజీవుడవై లేచావు, ఇదిగో నాకు నీ రాజ్యమందు ఉన్నతమైన ఆ రాజ్యమందు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళావు, మరలా ఒకరోజు నా కొరకు రాబోతున్నావు, నన్ను వచ్చి తీసుకొని పోబోతున్నా గొప్ప దేవుడవైన నిన్ను పోలిన వాడు లోకమందు ఒక్కడు లేడు, నన్ను రక్షించిన రక్షకుడా, నన్ను విమోచించిన విమోచకుడా, నా పాపమును పరిహరించిన పరిశుద్ధుడా అంటూ ఆయన ప్రసన్నతను, ఆయన పరిశుద్ధ నామమును, ఆయన ఘనమైన కీర్తనీయుడైన ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఏం చేయాలండి? వారు అలా స్తుతిస్తూ, అలా గణపరుస్తూ, అలా కొనియాడుతూ, అలా హెచ్చిస్తూ, అలా గంభీర స్వరములతో ఆయన్ని పొగుడుతూ ఉంటే మరి భూమి మీద మన కొరకు ప్రాణం దారపోసి, మన కొరకు రక్తసిక్తమైన దేహంతో మన కోసం ఆయన అన్ని పాటలు పడిన ఆ ప్రభువుకి మనం
ఆయన ఇచ్చిన రక్షణకై, ఆయన ఇచ్చిన ఆత్మకై, ఆయన ఇచ్చిన నిత్య జీవానికై, ఆయన ఇచ్చిన అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప అధికారం కలిగిన తన ఆత్మకై మనం ఆయనకి ఏమి ఇవ్వగలమండి? ఏమిస్తే మనం ఆయన రుణం తీర్చగలం? ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చలేం. కానీ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో ఆయన నామాన్ని ప్రస్తుతించడమే ఆయన కోరుకునదగిన అర్పణగా మనం దేవుని లేఖనంలో చూస్తున్నాం. ఆయనని ఆరాధిద్దాం, ఆయన గణనామాన్ని పూజిద్దాం. ఆయన ఒక్కడే సర్వశక్తి గల దేవుడు. ఆయన వలననే సృష్టి కలిగింది, ఆయన వలననే నరులు కలిగారు, ఆయన వలననే నరుల పాపమునకు పరిహారము కలుగుతుంది, ఆయన వలననే పరలోక రాజ్యానికి మార్గం సిద్ధపరచబడింది, ఆయనే నిత్య జీవమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన ఎదుట మనం సాగిలపడి ఆయనకే మహిమను, ఘనతను, ప్రభావములను ఆరోపిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.